ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మన ప్రభువునకే కలుగునుగాక. కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నా. అందరికీ వందనాలు. మరి నిన్న మొన్న 2 పగళ్ళు 2 రాత్రులు శుద్ధీకరణ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న మీకు అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నా. అలాగే ఈరోజే మరి దూర ప్రాంతాలు, వేరే జిల్లాలు, మండలాలు, ప్రాంతాల నుంచి ప్రభు పాదాల యొద్దకు వచ్చిన మీకు కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నా. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు మరి ఎంత గొప్పవాడంటే నీ జీవితంలో ఆయన చేసే కార్యాలు ఎంత దొడ్డవి, ఎంత విలువైనవంటే మరి బైబిల్లో మనం ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూద్దాం. ఎంత నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు లేక అద్భుత కార్యాలు లేదా గొప్ప గొప్ప విచిత్రమైన కార్యాలు చేసేవాడు నువ్వు ఇప్పటికే గమనించి ఉంటావు. ప్రభు నీ పట్ల చేసే ఉంటాడు. మరి అలాంటివి అప్పుడప్పుడు ఆయన చేసిన విచిత్రాలు గుర్తు చేసుకుంటూ ఉండాలి. చిత్రాల వాడే అని పాట పాడుకుంటే సరిపోదు. ఎన్ని చిత్రాలు, ఎన్ని విచిత్రాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేశాడో తలంచుకుంటూ ఉండాలి. వారంలో దేవుడు నీకు 7 రోజులు ఇస్తే రోజుకొక చిత్రాన్ని, ఏది చిత్రం అంటున్నారు, ఏమైనా చిత్రలహరి కానీ చలన చిత్రం కానీ చూడమంటున్నారా అనుకునే మాయమంద, ఒక మంద ఉంటుంది ఎప్పుడు. అవి కాదు, దేవుడు మీ జీవితంలో చేసినటువంటి అద్భుతమైన కార్యాలని గుర్తు చేసుకుంటూ స్తుతించాలి. మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను చెప్తున్నాను కదా, చాలామందికి మతిమరుపు. ప్రభు అన్నాడు కదా, మందమతులారా అని. ఆ మరుపు వల్ల వారు ఏ పాపమునకు దేవుడు క్షమాపణ ఇచ్చాడో, ఏ వ్యాధికి స్వస్థత ఇచ్చాడో, ఏ సమస్యలో నుంచి విడిపించాడో, ఏ జిగటగల దొంగ ఊబి నుంచి నిన్ను లేవనెత్తాడో దానికి కృతజ్ఞత చెప్పడం మర్చిపోయేలాగా చేస్తాడు సైతాన్. అందుకని ఇలాగా ప్రార్థనలు, ఉపవాసాలు నిన్న జరిగినటువంటి సమయాల్లోనే కాక అప్పుడప్పుడు నువ్వు మోకాల మీద ఉంటున్నప్పుడు, చేతులు ఎత్తుతున్నప్పుడు వ్యక్తిగత ఉపవాసం. నిన్న వచ్చిన వాళ్ళు కొందరు దడ, బొగులు, భయం అంటున్నారు. అప్పుడు దానికి వచ్చినప్పుడు నేను సోమవారం చంద్రబాబు నగర్లో వాక్యం చెప్పినప్పుడు అక్కడ 1 గంట వాక్యం చెప్పినట్టున్నా సోమవారం ఉదయం. అప్పుడు అలాగ దడ, బొగులు, భయం లాంటివి అలా వస్తున్నాయి, ఏదో లాగుతుంది అన్నప్పుడు మీ విశ్వాసం తగ్గింది అని సూచన అని చెప్పాను. అప్పుడు అక్కడికి వచ్చి వాక్యం విన్న వాళ్ళు, ఆ మాట చెప్పిన మాట గుర్తున్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. వచ్చిన వాళ్ళు మొన్న సోమవారం ఎక్కడ చంద్రబాబు నగర్లో ఉన్నారా? లేనట్టున్నారు. చాలా ఒక 5-6 వచ్చారు అక్కడికి. అది ఒకరున్నారు, వనజా సిస్టర్ చేయెత్తారు. అంటే సిమ్టమ్స్ అన్నమాట, గుర్తులు. నీకు విశ్వాసం తగ్గింది అనేవి వాటి వల్ల ఇలా తెలుస్తుంది. అంటే అది ఎందుకు వస్తుందంటే, ఎప్పుడైతే విశ్వాసం తగ్గుతుందో వెంటనే దుష్టుడు నిన్ను గలిబిలి చేస్తుంటాడు, నిన్ను పట్టి పీడిస్తుంటాడు. అప్పుడు భయం, బొగులు. అప్పుడు ఆ అమ్మతో చెప్పాను, అమ్మ, వారం రోజుల్లో సామూహిక ప్రార్థనలో మాత్రమే పాల్గొంటూ కాకుండా వ్యక్తిగతంగా నీవు, నీ భర్త, నీకున్న 4 పిల్లలు కలిసి వారానికి ఒకసారి కుటుంబ ఉపవాస ప్రార్థన చేస్తున్నారా? పొద్దున్న మధ్యాహ్నం ఫుల్ మీల్స్ తిని బాగా అన్ని రకాలు పంచపరవణాలతో తిన్నట్టు తిని
ఇక మధ్యాహ్నం నుంచి తిన్న తర్వాత 2 పూట్ల ఉదయం మధ్యాహ్నం తింటావు కదా, రాత్రి నీవు నీ భర్త 4 పిల్లలు కలిసి ఉపవాసం ఉండి 2 గంటలు ప్రార్థన చేస్తున్నారంటే ఈ మధ్య మానేశాను. మరి అదే మరి ఎందువల్ల బుగులు, దడ, భయం నువ్వు మానేశావు. మానేయడం వల్ల ఏం జరిగింది? విశ్వాసం తగ్గిపోయింది. విశ్వాసం తగ్గిపోవడం వల్ల ఏం జరిగింది? నీకు దడ, బొగులు, అవి భయం, అవన్నీ ఎందుకంటే అవి పీడిస్తూ ఉంటాయి. ప్రభు మీద విశ్వాసం తగ్గిపోగానే అవి వచ్చేస్తాయి. నా బిడ్డ అంటే అవి, నా కొడుక అంటాయి. బయటికేమో నా కొడుక అంటది, లోపడేమో నువ్వు మనం ఇద్దరం పాము కొడుకులమే అని అనుకుంటాయి. బయటికి చెప్తే భయపడతారని. యోహాను అయితే భయపడు, కొంచెం కఠినంగా చెప్తాడు, పాము కొడుకులారా అంటాడు. ఆయన భాషలోనేమో సర్పసంతానం అన్నాడు, కొద్దిగా మోటిగా అయితే పాము కొడుకులారా అని. పాము కొడుకులన్నా సర్పసంతానం అంటే అదేగా. అందుకని వాడు మనం ఏకమని చెప్పి వాడు పీడిస్తూ ఉంటాడు. అందుకని వారానికి ఒక్కసారి ప్రార్థన చేయడం వల్ల అవి మీద పడవు. ఆ ప్రార్థనలో ఆ 2 గంటలు చేస్తున్నప్పుడు ఎక్కడ మీకు విశ్వాసం తగ్గిందో వెంటనే తెలుస్తుంది. మరొక విషయం చెప్పాను చంద్రబాబు నగర్లో. కృతజ్ఞత అనేది ప్రతిరోజు దేవునికి కృతజ్ఞత తెలియజేయకపోతే మీ విన్నపములు, ప్రభు వాక్యం ఏమంటుందంటే, మీ విన్నపములు ఎన్ని సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, కానీ నిందలు వచ్చినా, నీలాప నిందలు వచ్చినా, మిమ్మల్ని ఆడిపోసుకున్నా, తిట్టినా, నిందకి నీలాప నిందకి వ్యత్యాసం ఉంది కదా. నీలాప నింద అంటే ఏంటి? నీలి చిత్రాలు అంటే ఏంటి? బ్లూ ఫిలిం అంటే ఏంటి? అదే నువ్వేదో చెడు సంబంధాలు పెట్టుకున్నావనో, అక్రమ సంబంధాలు పెట్టుకున్నావనో, పెట్టుకోకపోయినా ఆడిపోసుకునే రకం ఉంటుంది. వాళ్ళకి ఏది చూసినా బ్లూ ఫిలిమే కనిపిస్తూ ఉంటుంది. తెచ్చుకోరు కానీ చూడడానికి ఏంటి, వాళ్ళ కళ్ళు పచ్చకామరలు వచ్చినాయా అంటారు చూసారా. పచ్చకామరలు వస్తే ఏం కనిపిస్తాయి వాళ్ళకంతా? పచ్చగా, లేకపోతే బ్లూగా, నీలంగా, నీలి చిత్రాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. నేను ఆ చిత్రాలుగా చెప్పేది. ప్రభు నీ జీవితంలో చేసిన గొప్ప గొప్ప చిత్ర విచిత్రాలు, ఆశ్చర్య కార్యాలు చేసి నిన్ను ఏ విధంగా నిర్మించాడో, ఏ విధంగా స్థిరపరిచాడో, ఏ విధంగా పాపము నుంచి విడిపించాడో, అది నువ్వు గుర్తు చేసుకొని స్తోత్రం చెప్పాలి, కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. లేదా మళ్ళా ఆ బ్లూ ఫిలింలోకి వెళ్ళిపోతావు. అసలు నువ్వు ఏ పాపంలో నుంచి విడిపించబడ్డావో తెలుసుకుంటే పాపం చేసిన వాళ్ళని నువ్వు ఆడిపోసుకోవు. ఎయిడ్స్ వచ్చిన వాడిని ఎయిడ్స్ వచ్చినట్టు చూడవు. టీబీ వచ్చిన వాడిని టీబీ వచ్చినట్టుగా చూడవు. పచ్చకామర్లు వచ్చిన పచ్చకామర్లు వచ్చినట్టు చూడవు. నీవు ముందు పాపంలో ఉన్నావు కాబట్టి, నువ్వు పాపంలో ఉన్నాననే విషయం నువ్వు మర్చిపోయావు. నీ వ్యాధికి చికిత్స ప్రభు జరిగించారనే విషయం మర్చిపోయావు. ఈ నీసోడ, ఈ రోగిష్ట, ఈ వ్యభిచార అలా అనుకుంటే యేసయ్య నీలాగుంటే యేసయ్య ఈ లోకానికి వచ్చేవాడా? ఆయన వచ్చిందే ఆరోగ్యవంతుల కోసం కదా. చెప్పండి మరి దేనికోసం వచ్చాడు? గట్టి చెప్పు. నీ పాపం ఆయన బాగు చేస్తా. ఆయన వచ్చిందే ఆరోగ్యవంతుల కోసం, అవునా? మరి చెప్పు గట్టిగా, ఎవరి కోసం వచ్చాడు? రోగుల కోసం వచ్చాడు, పాపుల కోసం వచ్చాడు, నిన్ను క్షమించడానికి వచ్చాడు. నిన్ను క్షమించినప్పుడు, నీ పాపం క్షమించినప్పుడు, మరి నువ్వు క్షమిస్తే ఏమైంది? 100 మందికి చెప్పేదాకా నీ పగ తీరదు అన్నట్టు, ఇంటింటికి తిరిగి చెప్పేదాకా మనకి ఇక బయట విలేకరులు అవసరం లేదు. ఇక మనకి ఈమె పెద్ద విలేకరి, ఆడే పెద్ద విలేకరి. వాడు మంచాన పడేదాకా, మళ్ళా వాడికి రోగం వచ్చేదాకా, అప్పటిదాకా అర్థం కాదు కదండి. అందుకని నీ స్థితి ముందు చూసుకొని క్షమించు, అవసరమైతే ప్రార్థన చేయి. దేవునికి మహిమ కలుగునుగాక. చెబుదా హల్లెలూయా. మరి నేను చెప్పేది ఏంటంటే, 4 చిత్రాలు బైబిల్లో చూపిస్తా. చిత్రపటాలు కాదు నేను చూపించేది. ఆయన చేసే ఒక 4 చిత్ర విచిత్రాలు
నీ జీవితంలో చూపిస్తేనైనా ప్రతిరోజు ప్రభువుకు నువ్వు మరలా కృతజ్ఞత చెప్పడం మొదలు పెడతావని. రాత్రి తిన్నారా? తిన్న వాళ్ళని ప్రభు దీవించునుగాక. తిన్న వాళ్ళని కూడా దీవిస్తున్నారు. తిన్నారా బాగా అమ్మ? రాత్రి కూడా ఉపవాసం ఉండకపోతే, ఉపవాసం లేకుండా ప్రభరాత్రి భోజనంలో ఎలా చేయవేస్తావు? ప్రభరాత్రి భోజనంలో వేయాలంటే రాత్రిపూట ఉపవాసం ఉండాలి. పాపం కొందరైతే షుగర్ వచ్చిందని చెప్పి ఉప్మా ఇంత అని చెప్పి ఇంత తింటున్నారు ఒక్కొక్కరు. బొంబాయి రవ్వ అయితే షుగర్ పెరిగిపోద్ది, గోధుమ రవ్వ తేవ్ అని చెప్పి ఇంత వేసుకోకుండా రుచి ఎక్కువైనట్టు ఇంత తింటున్నారు ఒక్కొక్క రాత్రి. నువ్వు సావవు, నువ్వు బ్రతుకుతావు అని బైబిల్ చెప్పిన ఒక్క పూట కూడా ఉండకపోతే ఎలా చెప్పండి? దానివల్లే మత్తు, తిండి వలన మత్తు వలన ఐహిక విచారాలు వల్ల మందంగా ఉండిపోయి కృతజ్ఞత చెప్పలేవు, గుర్తురావు. నేను అందుకే చెప్తున్నా, మీరు మర్చిపోయిన పాపాలు గుర్తు రావాలంటే వెళ్ళి ప్రార్థన చేయమని. మరి బైబిల్లో ముందు చిత్రం అనే పదం చూద్దాం, ఆ తర్వాత విచిత్రం అనే పదం చూద్దాం. నిర్గమకాండం 38వ అధ్యాయం 6వ వచనం చదవండి. నిర్గమకాండం 'ఏ అధ్యాయం చెప్పాను నేను? చదవండి. ఒక నిమిషం, ఈ ఫ్యాన్ కొంచెం ఈ ఫ్యాన్ స్లో చేసుకుని. నిర్గమకాండంలో 28వ అధ్యాయం 28వ అధ్యాయం చూద్దాం. 28వ అధ్యాయంలో 6వ వచనంలో బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఏఫోదును పేనిన సన్ననారతోనూ చిత్రకారుని పనిగా చేయవలెను. చెబుదాం హల్లెలూయా. చిత్రకారుని పని. మీరు 4వ వచనాన్ని కూడా చూస్తే పతకమును ఏఫోదును నిలువుటంగి విచిత్రమైన చొక్కాయి బాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు అతడు నాకు యాజకుడై ఉండినట్లు వారిని సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టాలి. దీంట్లో విచిత్రమైన చొక్కాయి అంట. ఇలాంటి విచిత్రమైన చొక్కాయిలు కుట్టేది చిత్రకారుడై ఉండాలి. చిత్రకారుడే విచిత్రంగా అద్భుతంగా వర్ణములుగా అద్భుతమైనటువంటి బట్టలు అలాంటి టైలర్ మాత్రమే, అలాంటి దర్జీవాడు మాత్రమే కుట్టగలుగుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు పడితే వారు కుట్టలేరు. అలాంటి చిత్రకారుడికి విలువ ఎక్కువ. ముందు మన ప్రభు అయినటువంటి యేసయ్య లేదా మన దేవుడు అలాంటి చిత్రకారుడే. విచిత్రములుగా ఆయన మనుషులను నిర్మించాడు, లేదా భూమిని నిర్మించాడు, చెట్లను ఆయన కలగజేశాడు. ప్రపంచంలో అద్భుతమైనటువంటి శ్రేష్టమైనవి ఒక్క ప్రపంచం కాకుండా మనమున్న ఈ ప్రపంచమే కాక ఇంకా చాలా ప్రపంచాలు ఉన్నాయి. ప్రపంచములను ఆయన కలగజేశాడు. అవన్నీ విచిత్రంగా అద్భుతంగా ఆశ్చర్యకరంగా మనుషుల ఊహకు అందనంతగా దేవుడు కలగజేశాడు. శూన్యములో వేలాడదీశాడు. ఏంటది? మనం కూర్చున్న ఈ భూమిని. ఎంత చిత్రం కదండి.
ఎంత విచిత్రం కదా. వ్రేలాడు తీశాడు. ఒక బంతిని ఒక రబ్బరు ఇట్లా పెట్టి ఇలా ఊగుతున్నట్టుగా అలాగా ఏమీ ఆధారం లేకుండా, రబ్బరు లేకుండా అలాగా. అంటే శూన్యములో ఉన్న మన దేవుడు శూన్యములో పడిపోకుండా భూమిని నిలబెట్టేవాడే కాదు, దానికి పునాదులు వేసినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవుడు నీ జీవితంలో నిన్ను కూడా ఒక అద్భుతమైన రీతిగా, ఒక విచిత్రమైనటువంటి వ్యక్తిగా నిన్ను నిర్మించాడంట. ప్రైజ్ ది లార్డ్. నిన్ను నిర్మించిన విధానానికే దేవునికి ఎన్నో స్తోత్రాలు చెప్పాలి. మొట్టమొదట కృతజ్ఞతలు చెప్పాలి. నీ పాపం క్షమించాడనో, నీ రోగం బాగు చేశాడనో, నీకు ప్రమోషన్ ఇచ్చాడనో, నువ్వు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేశాడనో, లేకపోతే దేశ విదేశాలకి ఆ దేశాలకు తీసుకుని వెళ్ళి ఉద్యోగం ఇచ్చాడనో. ఇవి మాత్రమే కాదు, ముందు నిన్ను నిర్మించిన విధానం. దేవునికి స్తోత్రం. నిన్ను ఎలాగా నిర్మించాడంటే ఆయన భూమి యొక్క అగాధములలో నిన్ను నిర్మించాడంట. భూమి అగాధములలో, పాతాళము తర్వాత పరదేశం మధ్యలో అగాధం ఉంది కదా, అలాగా ఒక భూమి పొరలలో ఆ అగాధములో నిన్ను చేశాడంట. అలా కింద అలా ఉన్నప్పుడు అగాధంలో ఎవరైనా కనబడతారా? కానీ ఆయనకు నీవు కనబడుతున్నావంట. నీ ఎముకలు కూడా కనబడుతున్నాయంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నిర్మాణం అంత శ్రేష్టమైంది. తర్వాత నువ్వు పుట్టినప్పుడు ఎవరికి కనబడనంత దూరములో, ఎక్కడో శూన్యములో, లేక రహస్యంగా పుట్టావంట. రహస్యంగా పుట్టిన నువ్వు ఆయన కనబడుతున్నావంట. అంత విచిత్రంగా నీ నిర్మాణం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి సైన్స్లో సైంటిస్టుల్ని మీరు చూస్తే, వారు రాసినవి చూస్తే, నీ నడినొత్తి మొదలుకొని అరికాల వరకు, మరి నీకున్న వెంట్రుకలు మొదలుకొని నీ గోర్ల వరకు, నీ దేహంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో అవి తెలుసుకోగలిగితే, ఇంత చిత్రంగా నేను నిర్మించబడ్డానా? నీవు పుట్టక ముందే, రోజులలో ఒక రోజైనా నువ్వు కాకముందే, నువ్వు తయారు కాకముందే, నీ ఎముకలు తయారు కాకముందే ఆయన నిన్ను చూస్తున్నాడంట. ఎంత చిత్రకారుడు, ఎంత విచిత్రంగా ఉన్న దేవుడు కదండి. అలాంటి దానికోసం ముందు నువ్వు స్తోత్రం చెప్పాలి. నీ ఒక్కొక్క అవయవం కోసం, ఒక్కొక్క నిర్మాణం కోసం చెబుతూ ఉంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నువ్వు బాత్రూమ్కి వెళ్ళావనుకో, నెంబర్ 1కి వెళ్ళావనుకో, ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి వస్తుంది. నెంబర్ 2కి వెళ్ళావనుకో, ఎక్కడి నుంచి రావాలో 2 నెంబర్ 1లోంచి వస్తే, మొన్న ఒక రోగి అయిపోయాడు ఒక ఆయనకి, పాపం నెంబర్ 1కి వెళ్ళేటప్పుడు ఏమొస్తుందంట, నెంబర్ 2 వస్తుందంట. దాని కొరకు ప్రార్థన చేయమంటే నాకు తెలిసింది ఇట్ట కూడా వస్తాయా అని. వామ్మో, ఇంత భయంకర రోగం ఉంటుందా? అయితే దేవుడు ప్రార్థన చేయడం ద్వారా సంఘస్థులు అంతా అతను స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఏది, ఇప్పుడు చీవుడు ఉందనుకో, చీవుడు వచ్చే దాంట్లో నుంచి ఇంకోటి రావచ్చు. ముక్కులో నుంచి వాంతి వస్తే ఎట్లుంటుంది? పోనీ నోట్లో వాంతి వచ్చే, నోట్లో నుంచి వాంతి రాకుండా నోట్లో నుంచి చీమిడి వాంతు తెముడు అన్నీ ఒకే దాంట్లో వస్తాయా? దేవుడు ఎన్ని రకాలు చేశాడండి. నవరంధ్రాలు అంటాము. ఎన్నండి? ముక్కు, నోరు, చెవులు, కళ్ళు, ఈ చర్మం అంతా కూడా 100 రంధ్రాలు ఉంటాయండి. దాంట్లోంచి చెమట వస్తూ ఉంటుంది. ఆ చెమట రాకపోతే నీకు ఆరోగ్యమే ఉండదు. మరి గమనించండి, ఇన్ని చిత్రాలు, ఇన్ని విచిత్రంగా నిన్ను తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. నీ కంటి పొరలు, రెటీనా అంటారు కదా, ఆ కన్ను ఒక పెద్ద కెమెరా. దీన్ని 100 కోట్లు ఇచ్చినా కూడా నీకు దొరకని అద్భుతమైన సృష్టి ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. నీ మెదడు నిర్మాణం అద్భుతమైంది. మరి ఎంత చిత్రం చూడండి. కీర్తన 39వ కీర్తనలో అందరూ ఒకసారి మరి
9వ కీర్తన అందరూ తీయండి, చదువుకోండి. నువ్వెంత విచిత్రంగా దేవుడు మరి చిత్రకారుని పనిగా, దేవుడే ఒక పనిగా, ఒక రకంగా చెప్పాలంటే మొదటి వైద్యుడు దేవుడే, మొదటి దర్జీవాడు టైలరు దేవుడే, మరి మొదటి అన్నీ అసలు సమస్తం కూడా దేవుడని బైబిల్ ఆదికాండం చదువుతుంటే మనకి తెలుస్తుంది. చిన్న చిన్నవి కచ్చడాలతో చేసుకుంటే చర్మపు చొక్కాయలు కదా, చర్మపు చొక్కాయలతో మరి వాళ్ళ ఆదాము అవ్వల యొక్క దిగంబరత్వాన్ని దేవుడు కప్పాడు. నేను మిమ్మల్ని అలా చూడలేకపోతున్నా. అసలే మీకేమో మహిమా వస్త్రం ఇస్తే ఏ వస్త్రం అండి? కోట్ల సంవత్సరాలు చిరిగిపోని వస్త్రాలు, మహిమా వస్త్రం, వెలుగుతోన్న వస్త్రం ఇస్తే అనవసరంగా మీరు పాపం చేసి పోగొట్టుకొని మీరు అంజూరపు ఆకులతో కుట్టుకున్నారే, అది వద్దు అని చర్మపు చొక్కాయి చేసి ఇలాగా ఎన్నెన్నో చేశాడు. మొదటి ఆపరేషన్ కూడా ఎముకను తీసి మాంసంతో పూడ్చిన గొప్ప డాక్టర్గా వైద్యుడిగా. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఆయన పరమ వైద్యుడే. దేవుడు చేసిన మేళ్ళకి కృతజ్ఞత చెబుతూ ఉంటే ఇంకొక రోగం రాగానే ఆయన నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత లేకపోవడం వల్లే నీ రోగాల పుట్ట. అలా బాగు చేశాడో లేదో మరలా ఇంకో పాపం చేయడానికి మొదలు పెడతావు, ఇంకో తప్పు చేయడానికి మొదలు పెడతావు. ఇప్పుడు ఒళ్ళు బాగుందిగా, అవయవాలు బాగున్నాయి కదా, బాగుంటే దాంతో దేవుని స్తుతించాలంట. నీతికి సాధనాలుగా మారాలి. అంత విచిత్రంగా ఆరోగ్యంగా దేవుని కోసం నీతికి సాధనాలుగా ఉండాల్సిన అవయవాల్ని కొంచెం ఆరోగ్యం ఇవ్వగానే నువ్వు పాపం చేస్తే ఎట్లా? అది తర్వాత అది నీ పాపం వల్ల మళ్ళీ పాడైపోతాయి. మరలా ప్రభు బాగు చేస్తాడు. మళ్ళీ నువ్వు బాగవగానే మరలా పాపం చేస్తావు, మరలా ఎయిడ్స్ వస్తుంది, మళ్ళీ బాగు చేస్తాడు. మరలా నీ శరీరం అలాంటిది, నువ్వు దేనికి సరిగ్గా ఉండలేవు. ఇక తర్వాత 1, 2, 3 సార్లు తర్వాత ఆయన వదిలేస్తాడు. ఒక్కసారి తెంపాడు సంసోను కట్లు, రెండోసారి తెంపాడు, మూడోసారి తెంపాడు కదా. ఎన్నిసార్లు తెంపాడు? చివరిలో తెంపాడా? వదిలేశాడు, ఎడబాసాడు. నీ బ్రతుకు అంతే. అందుకని దేవుడికి నీ అవయవాల్లో ఆరోగ్యం ఇస్తున్నప్పుడు పాపం చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతికితే, అదే ఒళ్ళంటే విచిత్రంగా నిర్మాణం, రహస్యమందు నువ్వు పుట్టిన నాడు, లేక అగాధం లోపల నీవు నిర్మించబడినప్పుడు, నీ ఎముకలు నిర్మించినప్పుడు. బిల్డింగ్ ఇక్కడ కట్టారు మన ఇమ్మానుయేల్ మేస్త్రి. ఈ బిల్డింగ్ మన శాంతారావు అయ్యగారు, శాంతారావు విశాఖపట్నంలో ఉంటారు. భోగి శాంతారావు గారు ఏమో ప్లాన్ ఇచ్చాడు. 7 అడుగులేమో పిల్లర్ వేయాలి, మళ్ళీ మట్టి తీసుకెళ్ళి విశాఖపట్నం టెస్ట్ చేసి ఇలాంటి 30 mm ఉండాలి, 50 mm ఇలా అన్నీ చెప్పాడు. దాంట్లో వేసే ఎముకలు ఉన్నాయి కదా, ఎముకలున్న ఊసలు, స్టీల్, అవన్నీ ఎముకలు లాంటివి అనమాట నిర్మాణం. అట్లాగే ఒక మేస్త్రిలాగా, ఒక ఇంజనీర్ లాగా, ఒక మ్యాప్ని ఇచ్చేలాగా దేవుడు ముందే ఇది కట్టకముందు ఒక మేస్త్రి, ఒక ఇంజనీర్ ఎలాగైతే ఆ మ్యాప్ రాసి చూస్తాడో, నీ రోజులు నువ్వు నిర్మాణం కానప్పుడే మ్యాప్ రాసుకున్నాడు, నీ ముఖం రాసుకున్నాడు, నీ ముక్కు రాసుకున్నాడు. నీ ముక్కు ఎంత పొడుగ్గా ఉండాలో, నీకు నడ్డి ముక్కు ఉండాలా, లేకపోతే చెప్పండి నీ మెడక ఎలా ఉండాలా, నీ చెవులు అలా ఉండాలా, నువ్వు అంత పొడుగు ఉండాలా, ఇంత పట్టుకు ఉండాలా. ఆయన అన్ని చేసుకొని చూసి నువ్వు నిర్మాణం కాకముందు, ఒక రోజైనా కాకముందే ఆయన నిన్ను చూసుకున్నాడు, అరచేతిలో చెక్కుకున్నాడు, రాసుకున్నాడు మ్యాప్ అంతా. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. ఈ అగాధములో నీవు నిర్మించబడినప్పుడు నీ ఎముకలు ఆయన చూశాడు. ఎక్కడ కనబడతాయండి? అక్కడ అగాధంలో. యేసు ప్రభు నేడే నాతో కూడా పరదేశంలో ఉంటావు అని ఆ దొంగతో చెప్పినప్పుడు, అటు పాతాళం, ఇటు పరదేశం, ఇటేమో అగాధం. అక్కడి నుంచి అలాగా పరదేశంలోకి ప్రభు వెళ్ళిపోయాడు. అలాంటి భాగాల్లో మనకు కనబడతాయా? కానీ ఆయన దేవుడు కనుక ఆయన అంటాడు, కనబడ్డాయి. ఆయన సృష్టి కనబడుతుంది, చేయకముందు
చూశాడు. చేసిన తర్వాత కూడా ఆయన నిర్మించే నిర్మాణం. మరి ఈ రోజుల్లో మొదటి ఆదామునైతే అలా మట్టితో చేశాడు. ఆ తర్వాత నిన్ను నిర్మిస్తున్నటువంటి విధానం మరి రహస్యముగా పుట్టిననాడు అన్నాడు. రహస్యం అంటే తల్లి గర్భములో ఉంటున్నప్పుడు బిడ్డ రహస్యమే కదా. ఆ 39లో 13వ వచనం చదివితే చూడండి ఒకసారి ఏమంటున్నాడు. నా తల్లి 39వ 139 క్షమించండి 139. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా అంతరింద్రియాలు నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన నాడు వాడవ నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును ఆశ్చర్యం, చిత్రం, విచిత్రం కదండి. నిర్మాణమే ఒక విచిత్రం. మరి అందులో కింద వచనాలలో ఒక అద్భుతమైన పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. దేవా నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి. దేవా నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి. వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేనో లెక్కకు ఎక్కువై ఉన్నవి. అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నిర్మాణము గురించి 15వ వచనంలో 15వ వచనంలో ఏమన్నాడండి. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా ఇది ఈ చిత్రం. ఏ చిత్రం అండి? చూసారా? ఇలాంటి పని ఎవరు చేస్తారు? చిత్రకారుడు, సృష్టికర్త లేదా అలాంటి వ్యక్తి మాత్రమే విచిత్రంగా చేయగలుగుతాడు. అందుకని భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీవు మరుగై ఉండలేదు. నాకు కలిగి ఉన్న ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నీకు మరుగై ఉండలేదు. చాలండి, ఎంత అద్భుతం కదా. మరి ఒక్కొక్క ఎముకను బట్టి దేవుడు చేసిన దాన్ని బట్టి కృతజ్ఞత చెప్తూ ఉండడం వల్ల ఒకటి మనకి జరిగేది ఏంటంటే నరకానికి వెళ్లకుండా తప్పించుకోగలుగుతాం కృతజ్ఞత ఉంటే. ప్రైజ్ ది లార్డ్. తర్వాత నీకు భయము, దిగులు, బుగులు అయినప్పుడు మరలా నువ్వు ఎప్పుడైతే వారానికి ఒకసారి కుటుంబ ఉపవాస ప్రార్థన అంటారు, ఆ ప్రార్థనకి పాస్టర్ని పిలవాల్సిన అవసరం లేదు. గృహ కోడిక పెట్టుకున్నప్పుడు మాత్రం పిలవచ్చు బంధువుల్ని, విశ్వాసుల్ని, సేవకుల్ని. కానీ మీరే మీ కుటుంబమే ప్రార్థన చేసుకొని మీ విశ్వాసాన్ని పెంచుకుంటే మరలా ఆ సమస్యలన్నీ, ఆ దురాత్మలు వెళ్ళిపోతాయి. ఎప్పుడు మరలా అంటే మరలా నువ్వు ఒక్క పూట ఉపవాసం ఉండి 2 రోజులు నీ కుటుంబంలో ప్రార్థన జరిపించుకుంటే, అంటే నువ్వే జరిపించుకుంటే, కుటుంబ ప్రార్థన చేసుకుంటే దేవుడు మీకు కృప ఇచ్చునుగాక. అలాగే నిన్ను నిర్మించిన ఆ నిర్మాణకుడిని మరిచిపోతే ఏం చేయాలండి? మరలా ఆయన్ని గుర్తు చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చెబుదాం స్వరమెత్తి హల్లెలూయా. మరలా ఒక్కసారి 13వ వచనం నుంచి 15 దాకా అందరం కలిసి చదువుతాం. బాగుంటాయి ఆ మాటలు. నోరు విప్పి చదవగలిగిన వాళ్ళు, బైబిల్ తెరవడానికి కొంచెం సోమరతనం లేని వాళ్ళు, బద్ధకం లేని వాళ్ళు కొంచెం తెరిచి చదువుతారా? 139వ కీర్తన 13, 14, 15 చదవండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతం అండి. మరుగై ఉండలేదు. నీ జీవితంలో కలిగి ఉన్న కష్టాలు, బాధలు దేవునికి మరుగై ఉండవు. ఉంటాయా? నీకున్నటువంటి సమస్య ఏదైనా సరే ఏది కూడా మరుగై ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవదిగా పరిశుద్ధ గ్రంథంలో మనము నిర్గమకాండంలోనికి వెళ్తే, నిర్గమకాండంలో మనము
రెండవ విషయాన్ని మనం బైబిల్లో చూద్దాం. చాలా శ్రేష్టమైనటువంటి మాట. చిత్రకారుడు మరి ఒక అద్భుతమైన పని చేయడానికి, నేను చెప్పేది ఏంటంటే పని, ఇప్పుడు దేవుడు చేసినటువంటి పని మాత్రమే మీకు చెప్పాను కదా. ఇప్పుడు చిత్రకారుడు చేసే పని విచిత్రముగా చేసే పనులు కొన్ని ఉన్నాయి. ఆత్మ సంబంధమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు, ఆధ్యాత్మికముగా మీరు పొందుకునే అనుభవాలు కొన్ని ఉన్నాయి. అలాంటిది రెండవదిగా ఈ చిత్రకారుడు ఈ భూమి మీద ఒక మనిషి చేయడానికి దేవుడు అహరోను సంతతిలో లేదా యూదా సంతతిలో బెసలేల్ అనే వ్యక్తిని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బెసలేల్ రెండవ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. బెసలేలుని దేవుడు ఈ విచిత్రమైనటువంటి పనులు చేయడానికి, చిత్రకారుడుగా అతను ఒక పని చేయడానికి దేవుని జ్ఞానము లేక వివేచన విలువైనటువంటి వాటిని పొందుకొని చేసే ఒక అద్భుతమైన పని అతను కలిగి ఉండడానికి దేవుడు అతన్ని పరిశుద్ధాత్మతో నింపాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మతో నింపాడు అంటే దేవుడు నిన్ను నిర్మించడమే కాకుండా చిత్రంగా మరొక అద్భుతమైన ఒక విచిత్రమైనటువంటి అనుభవం నీ ద్వారా ఈ భూమి మీద చేయాలని, లేదా ఒక వరం, ఒక అభిషేకం, లేదా 9 ఆత్మఫలాలు కావచ్చు, లేకపోతే పరిశుద్ధాత్మ అభిషేకం కావచ్చు, లేదా ఇతర వరాలు కావచ్చు, ప్రవచన వరం కావచ్చు, ఎన్నెన్నో అద్భుతమైనవి నువ్వు కలిగి అలాంటి విచిత్రాలు నీ ద్వారా జరగడానికి దేవుడు నిన్ను ఆత్మతో నింపుతాడంట. ఇక్కడ బెసలేల్ అనే ఒక వ్యక్తిని నిర్గమాకాండంలో దేవుని ఆత్మతో నింపాడంట. దేవుని యొక్క నిర్మాణం బాగా జరగడానికి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చేసిన నిర్మాణం అయిపోయింది. అయితే నీ ద్వారా కూడా నిర్మాణంలో జరగడానికి, లేదా నీ ఇల్లు కట్టుకోవడానికి, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది కదండి, ఆ కట్టుకునే అనుభవం ఎలాగంటే విచిత్రంగా కట్టుకోవాలి. 3 రాళ్ళు ఏం చేస్తుంది? మూర్ఖురాలు ఏం చేస్తుంది? స్త్రీ ఏం చేస్తుంది? మూర్ఖురాలైన స్త్రీ సరిగ్గా కట్టుకోలేదు. దేవుడు అంత అద్భుతంగా కట్టాడు. ఇక నేనే కడతా అనంటే నీకు స్వేచ్ఛ ఇచ్చినట్లు కాదు, నీ స్వేచ్ఛని ఆయన హరించినట్టు. అందుకని నీ ద్వారా నువ్వు ఇల్లే కట్టుకో, నీ జీవితాన్ని కట్టుకో, లేదా నీ ఆత్మీయ జీవితానికి చక్కటి పునాది వేసుకో, నీ ప్రార్థనా జీవితానికి పునాది వేసుకో. నీ ఆత్మీయ జీవితంలో దేవుడికి ఒక పరిశుద్ధాత్మను ఇచ్చాడు అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, లేదా పరిశుద్ధాత్మను పంపాడు. పూర్వం తండ్రి అయిన దేవుడు ఉండేవాడు, భూమి మీద చాలాసార్లు దిగొచ్చేవాడు. తర్వాత యేసుప్రభు వచ్చాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు కాకుండా, తండ్రి అయిన దేవుడు కుమారుని దేవుడు కాకుండా, మరి త్రిత్వంలో త్రియేక దేవునిలో ఒక భాగమై ఉన్న పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటే అప్పుడు అద్భుతంగా నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు. నీవు సహోదరివి, సిస్టర్స్, నీవు కట్టుకున్న భర్తను, పుట్టిన పిల్లల్ని, ఇంటిని చక్కగా నిర్మాణం చేసుకోగలుగుతావు. విచిత్రంగా నీ ఇల్లు చూస్తే అందరూ అబ్బా బొమ్మరి ఇల్లులా ఉంది అనరు. బొమ్మరి ఇల్లు కాదు నువ్వు కట్టుకునేది, లేకపోతే ఇసుకలో కాదు కట్టుకునేది, బండ మీద కట్టుకునే ఒక అద్భుతమైన దేవుని కళ ఉట్టిపడేలాగా, నీ ఇంటి మీద దేవుని హస్తపు నీడ ఉండేలాగా, లేదా దేవుని యొక్క కాపుదల ఉండేలాగా, దేవుని యొక్క ప్రాకారం, నీడ, భద్రత ప్రపంచం చూసేలాగా నువ్వు కట్టుకోగలుగుతావు. చపలు కట్టి ప్రభుని మయంపరుద్దాం. నీవు ఒక బెసలేలు యొక్క వంశస్థురాలుగా, లేదా ఒక యూదా వంశంలాగా, లేక ఒక యూదురాలులాగా. ఇజ్రాయెల్ దేశంలో స్త్రీలైనా పురుషులైనా యుద్ధం చేస్తూ ఉంటారు. ఒక్కరు 30 మందిని తరుముతారు. బలాచులు, రోగాలు రానివ్వరు, వారి శరీరాలను కాపాడుకుంటారు. రోగాల పుట్టగా తయారవరు. వారి ఫుడ్ అయినా, బెడ్ అయినా, జీవన శైలి, దినచర్య చాలా బాగుంటుంది ఇప్పటికీ. అలాంటి ఆ యూదా
గోత్రంలోని వంశంలోనే పుట్టినవాడు బెసలేల్. బెసలేల్ అనే పేరుకి అర్థం దేవుని నీడలో ఉన్నవాడు అని దాని అర్థం. ఆ పేరుకి బెసలేల్ అంటే, లేదా దేవుని కాపుదలలో ఉన్నవాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను నిర్మిస్తే, ప్రపంచములను నిర్మిస్తే, మరి నిన్ను కూడా ఒక నిర్మాణకుడిగా ప్రభు చేశాడు కనుక స్త్రీ నిజంగా కట్టాలి, కట్టుకోవాలి దేవుని నీడ ఉండేలాగా. మరొకటి ఏంటి బెసలేల్ అంటే అర్థం? చెప్పండి, బెసలేల్ అంటే అర్థం ఏంటి? దేవుని నీడలో ఉన్నవాడు. నీ ఇల్లు దేవుని నీడలో ఉందా? లేదా ఏంటది? దేవుని భద్రత, దేవుని భద్రత పొందిన వ్యక్తి అని అర్థం. హల్లెలూయా. ఉందా భద్రత నీకు? ఈ రోజున ఎందుకు భద్రత లేదు? ఎందుకు ఆయన నీడ లేదు? ఎందుకు దుష్టుడు నిన్ను పీడిస్తున్నాడు? ఎందుకు కంచలేదు? ఎందుకు నీ ఇంట్లోనికి వస్తున్నాడు? అయితే నువ్వు సరిగ్గా కట్టుకోలేకపోతున్నావేమో. ఆ నైపుణ్యం, ఆ నిపుణత, ఆ సామర్థ్యం, ఆ చిత్ర విచిత్రంగా నీ ఇంటిని కట్టుకోలేకపోతున్నావేమో. ఆ జ్ఞానం లేదేమో. మరి జ్ఞానం, నైపుణ్యం, సామర్థ్యం, నిపుణత, సమయోచితమైన జ్ఞానం ఈ బెసలేలుకి ఇచ్చాడు దేవుడు. 35వ అధ్యాయంలోన 31వ అధ్యాయంలోన పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం మనం 35వ అధ్యాయం మరి 30 నుంచి 33 దాకా చదువుదాం ఒకసారి. మరి లైవ్లో ఉన్న వాళ్ళు పాపం ఏంటి నిశ్శబ్దంగా ఉంది, పరలోకంలో అరగంట నిశ్శబ్దం అన్నట్టు ఇట్లా చూస్తారు. ఏంటి 6 నిమిషం నిశ్శబ్దంగా ఉంది అని? మైక్ లేదు కదా. నేను చదువుతా. ఎన్నో వచనం చెప్పాను? 30వ వచనం. ఎన్నో అధ్యాయం? 35వ అధ్యాయం 35వ అధ్యాయంలో మైకులో చదువుతా నేను. 30వ వచనంలో, మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లా నేను చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనవడునైనా. హూరు అంటే ఈ హూరు అనే వ్యక్తి మీకు ఎక్కడ కనిపిస్తాడో బాగా బైబిల్లో? కరెక్ట్ అవుతున్నారా? కొంచెం గట్టిగా. ఎవరు మీరు? అంటే రాత్రి నిన్న బైబిల్ చదవకుండా, పొద్దున కూడా బైబిల్ చదవకుండా వచ్చేసారేమో, సిద్ధపాటు లేకుండా. అది సిస్టర్కి ఇప్పుడు చెప్పు, సిస్టర్కి అది గుర్తొచ్చింది. మోషే అలా 2 చేతులు పైకెత్తుతూ ఉంటే, బలహీనమై దింపేస్తుంటే సంఘం ఓడిపోతుంది కదండి. విశ్వాసులు ఓడిపోతున్నారు కదా. ఇశ్రాయేలు ఓడిపోతున్నారు కదా. అప్పుడు ఊరు అహరోన్లు ఏం చేశారు? అలాగా కదా. అందులో ఆ వ్యక్తి అన్నమాట. ఇక్కడ 35వ అధ్యాయం ఎన్నో వచనం? 30వ వచనం. మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లా నేను చూడండి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనవడునైనా బెసలేలును పేరు పెట్టి పిలిచి. ఏం పేరు చెప్పండి? బెసలేలు అంటే వాళ్ళ భాషలో ఏం పేరు? వాళ్ళ పేరులో చెప్పండి. మన పేరులో అయితే దేవుని కాపుదల అనే పేరు పెట్టి ఆయన పిలిచాడు. ఆయన పేరుని పిలిచాడు, లేదా ఆయన నీడలోనికి పిలిచాడు, ఆయన భద్రతలోనికి నిలిపించాడు. బెసలేల్ అని పిలిచి దేవుని ఆత్మతో బెసలేల్ నింపితే, మరి దేవుని మందిరపు ఉపకరణాలు కానీ, మోతకర్రలు కానీ, అవి ఏవైనా సరే చిత్ర విచిత్రంగా చేసి దానికి వెండి పొదిగించేవాడు, బంగారం పొదిగించేవాడు. వాటికి మరొకటి ఏంటది? వెండి బంగారం. ఇంకేం పొదిగేవాడు? వెండి బంగారం. ఇంకోటి ఏంటది? రత్నములు. ఇత్తడి పొదిగాడు. 3 ఇత్తడి బంగారం. వెండి అంటే విమోచన, విశ్వాసము. చెప్పండి ఇంకోటి. విశ్వాసము, విమోచన, కృప. ఈ 3 పొదగబడుతున్నాయి. అంటే అలాగా ఒక చిత్రకారుడు అంటే నీ ఇంటికి కృపను పొదుక్కోవాలి. నీ జీవిత, నీ పిల్లలకి, నీ భర్తకి స్త్రీ చాలా ప్రాముఖ్యం. చూడండి, స్త్రీలు ఎంతమంది ఉన్నారు ఇటువైపు?
పురుషులు చూడండి ఎంత తక్కువ ఉన్నారు కదా. అందుకనే పురుషులకు 2 వేసాం శాపలు, చూడండి స్త్రీలకు 3 వేసాం. దేవునికి స్తోత్రం. స్త్రీలు ఇంతమంది స్త్రీలు చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. యేసునామములో పొదుగుదురుగాక బంగారాన్ని, పొదుగుదురుగాక కృపని, పొదుకొందురుగాక విమోచనను. అంటే విమోచనలో భర్త ఉండినట్లు, కుమారులు ఉండినట్లు అట్టి కృప కలుగునుగాక. కృప, విమోచన, విశ్వాసములు. మరి ఎప్పుడు దడ బుగులు చెప్పండి? విశ్వాసం తగ్గినప్పుడు, కృప తగ్గినప్పుడు. ఉదయకాలం కృప తగ్గిపోతూ ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తుంటే మత్తుగా చేస్తుంటావు, చేతులు ఎత్తలేని దౌర్భాగ్య స్థితిలో, దౌర్భాగ్యురాల అన్నట్టుగా నీరసంగా చేస్తావు, నిద్రపోతూ చేస్తావు. అసలు నువ్వు చేయకు. నిద్రపోయినప్పుడే దయ్యం పట్టుతుంది నిన్ను. ఆ దయ్యాలుకి అప్పుడు చోటేస్తూ ఉంటుంది. ఉపవాసం ఉండవు. అందరూ కలిసి పిల్లలతో విశ్వాసం తగ్గిపోతుంది, కృప తగ్గిపోతుంది. అప్పుడే దడ, రక్షణ తొలగిపోతుంది. ఎప్పటికప్పుడు స్త్రీయే కదండి ఇల్లు కట్టేది. బైబిల్లో సామెతల గ్రంథం 30వ అధ్యాయంలోనా 31వ అధ్యాయంలోనా స్త్రీయే కదండి. భర్త గనులతో కూర్చుంటాడంట. ఎవరితో? గొప్ప గొప్ప వారితో కూర్చుంటాడంట. గవిని వద్ద కూర్చుంటాడంట. గవిని అంటే తెలుసా మీకు? గవిని, గవిని ఊరి వెలుపల ఉంటుంది. ఎలా ఉంటాడంటే అక్కడ చాలామంది పెద్దలతో కూడా కూర్చుంటారు. మొన్న యెరూషలేముకి వెళ్ళినప్పుడు మే నెల, గవిని అంటే అంతవరకు నాకు అర్థం కాలే, కానీ చూశాక స్పష్టంగా అర్థమైంది. ఊరి బయట లోపల వీళ్ళు అంతుంటారు, గవిని వద్ద పెద్దలతో కూర్చుంటాడంట. అలాంటి భాగ్యం ఒక స్త్రీ వల్లనే కలుగుతుంది. ఏంటండి? పూర్ణాత్మతో నింపబడి, భర్త కూడా నింపబడేలాగా, పిల్లలు నింపబడేలాగా ఏం పొదుక్కుంటుందంట? బంగారం. ఏం పొదుక్కుంటుంది? ఆ ఇంటికి, ఆ కుటుంబానికి, ఆ జీవితానికి వెండి. ఏం పొదుక్కుంటుంది? ఇత్తడి. విశ్వాసము, విమోచన, కృప, అలాంటితో వాటితో నీ ఇంటిని భద్రపరచుకోవాలి. అందులో నుంచే నీకు కలిగేది ఏంటంటే దేవుని నీడ కింద నీ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతావు, లేదా ఆయన కాపుదలలోనికి నీ ఇంటి వారిని అందరినీ తేగలుగుతావు. అలాంటి కృప నీకు ఇచ్చునుగాక. చూడండి 33వ వచనంలో, యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకు, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును, చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ, వివేక, జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వానిని దేవుడు నింపి ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమైన విషయం కదా. అలాంటి ఆత్మతో సహోదరి నింపబడు. అలాగే సహోదరుడా, సహోదరి, మీరందరూ కూడా కుటుంబ సమేతంగా మరి ఆత్మతో నింపబడిన ఇంట్లో కొద్దిసేపు పరిశుద్ధాత్మతో, లేక కనిపెట్టుకోవడానికి ప్రతి శనివారం జరుగుతున్న కనిపెట్టుకోవడానికి రండి. దేవుని ఆత్మతో నింపబడకపోతే సహోదరులు కట్టుకోలేరు. దేవుని ఆత్మతో నింపబడకపోతే సహోదరుడా, నీ భార్యకు కవచంగా ఉండలేవు. కనీసం కవచంగానే ఉండు నీ భార్య పిల్లలకి. అంతు లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయి భార్య పిల్లలు పట్టించుకోకుండా రోజులు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో, నీ పిల్లలకి, నీ భార్యకి అవిశ్వాసం వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? ఏమొస్తుందమ్మా? ఏమైపోతానో, నా పిల్లలు నేనేమైపోతాను, అవిశ్వాసం. ఒక కవచంగా నా భర్త ఎలా ఉన్నాడు? కవచం, కంచుకోట అన్నట్టు ఉండాలి. పాపం వాళ్ళు ఏంటది? ఇత్తడి, తర్వాత వెండి, బంగారం. అంటే విశ్వాసము, ఇంకా విమోచన. ఇక కొందరైతే స్త్రీలు ఏముండవు, భర్తను కూడా బలహీనపరిచే స్థితిలోకి వెళ్ళిపోతారు కొంతమంది. అలాంటి భార్యలు తయారవుతున్నారు ఈ రోజుల్లో. అలాంటి భార్యలను దేవుడు మార్చునుగాక. మరి భార్యకి ఎలా ఉండాలి భర్తలు? ఎలా ఉండాలి? పేతురు ఏం పేరు నీ భార్య పేరు? సిప్పోరానా? ఎలా ఉండాలి? కవచం. చూడండి భార్య అంటే ఎంత ప్రేమ పేతురికి.
దేవునికి స్తోత్రం. భార్యను వదిలిపెట్టి ఒక్కరోజు కూడా ఉండలేడు. దేవునికి స్తోత్రం. ఎంత ప్రార్థనకు వచ్చినా, ఎన్ని కూటాలకు వచ్చినా, పరిచర్యలో చేసిన వెంటనే వెళ్ళిపోతుంటాడు. గంట 2 గంటల పరిచయం. హల్లెలూయా. అట్లా ఉండాలి, కవచంగా ఉండాలి. భార్యకి ఏం కలగాలి? నీ వలన, పురుషుడి వలన నిరీక్షణ కలగాలి, ధైర్యం కలగాలి. ప్రైజ్ ది లార్డ్. అన్నీ ఉన్నాయి కదా. భార్య ఏది? ఒక బంగారం ఆమె వలన కలుగుతుంది, ఇంకా వెండి, ఇంకా ఇత్తడి. అంటే విశ్వాసముతో కట్టుకుంటుంది ఇంటిని, విమోచనతో కట్టుకుంటుంది, కృపతో కట్టుకుంటుంది. కనుక నీవు కవచం, కంచుకోటగా, కాపుదలగా ఉండుగాక. దానికి ఏం చేయాలంటే కుటుంబం అంతా ఆత్మను పొందాలండి. ఆత్మ పొందని వాళ్ళని కట్టడానికి తీసుకోలేదు. అక్కడ ప్రత్యేకంగా దేవుడు పిలిచాడు. ఒక పిలుపు కలిగి దేవుడి సేవ కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ పిలుపు చాలా అవసరం. అక్కడ పిలిచారన్నాడు కదండి. ఎన్నో వచనం? 33లో కింద కదా. విచిత్రమైన పనులన్నీ చేయుటకు వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలిగినట్టు దేవుని ఆత్మతో వారిని పిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మూడవది మీకు గుర్తు చేస్తాను. మూడవ విషయం, ఇప్పుడు ఇక్కడ ఆత్మను పిలిచి, ఎక్కడికి పిలిచి? దేంట్లోకండి చెప్పండి. ఎక్కడికి పిలిచి? దేవుని నీడలోనికి. బెస్లేల్ అంటే అర్థం ఏంటి? దేవుని చేతి నీడలోనికి. బెస్లేల్ అంటే మరో అర్థం ఏంటి? కాపుదల ఉన్న, భద్రత ఉన్నటువంటి చోటుకి పిలిచారు. నన్ను పిలిచారు. భద్రత అంటే ఏంటి? ఇప్పుడు మీరు వచ్చారు, ఎక్కడున్నారు? ఒక రకంగా చెప్పాలంటే బెస్లేల్ అనే దేవుని నీడలో ఉన్నారు. ప్రతి ఆదివారం చర్చికి రావడం అంటే ఏంటి? దేవుని నీడలోనికి. అలాగే మీరు మీ ఇంట్లో ప్రార్థన చేశారంటే ఏంటి? దేవుని నీడ మీ దగ్గర, మీ పైన ఉన్నట్టే, కాపుదల ఉన్నట్టే. దేవుడు నాకు కాపుదలు ఇచ్చాడన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తి 5 సెకండ్లు దేవునికి స్తోత్రం చెప్పుదామా? చెప్పుదామందరం స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయక కాచితివా. నీ చేతి నీడలో యేసయ్యా. పాడదాం, నోరు తెరిచి పాడదాం. నిజంగా నీ కుటుంబం బెస్లేల్ వల్ల ఉంటే, సోదరుడా నువ్వు బెస్లేలుగా ఉండడానికి దేవుని ఆత్మ పొందితే నోరు తెరిచి పాడు, చప్పలు కొట్టి పాడు. సిలువలో చాపిన రెక్కల నీడలో, సిలువలో చాపిన సురక్షితముగా నన్ను దాచితివా. పాడుకో మరింత. సురక్షితముగా నన్ను దాచితివా, పిలుపుకు తగిన మార్గం తప్పిపోతే మార్గం చూపబోతున్నాడు. పాడుకో. ఆయన చేతులలోని కదా, ఆయన కాపుదలలోని కదా. పిలుపుకు తగిన బెస్లేల్ని పిలిచిన దేవుడు నీ పిలుపు ఏర్పాటు నిశ్చయం చేసుకో. బెస్లేలుగా ఆయన నీడ, ఆయన భద్రత. వాడు నోరు తెరిచి పాడు. రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ పాడదాం. యేసయ్యా, నీ చేతి నీడలో పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా, పిలుపుకు తగిన బెస్లేల్ని పిలిచిన దేవుడు
యేసయ్యా. రెండు చేతులు ఒక్కసారి అలా ఎత్తుదామా. కన్నీటి బ్రతుకును నాట్యముగా చేసి ఆదరించిన యేసయ్యా. నీ కన్నీరు ఎన్నిసార్లు తుడిచాడో గుర్తు చేసుకో. నీ చేతి నీడలోనికి బెసలేలుని పిలిచినట్టు, బెసలేలు అనే కాపుదలలోనికి బెసలేలుని పిలిచినట్టు నువ్వు పిలిచిన దేవా, ఎన్నోసార్లు నీ నీడలో నుంచి తొలగిపోయాను, నీ పిలుపును పోగొట్టుకున్నావు అని ఒక్కసారి గుర్తు చేసుకో. మరలా ఎన్నిసార్లు పిలిచాడు, ప్రేమించాడో. అదే చేతులతో పిలిచిన యేసుకి స్తోత్రం చెబుదాం. ఆమేన్. మూడవదిగా మనం చూద్దామా పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండంలో చూడండి 31వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివితే అదంతా చదివితే అర్థం కాదు, కానీ అందులో ఒకే ఒక మాట ఏముందంటే, విచిత్రమైన పనులను కల్పించుటకును నేర్పుగా చేయుటకు ఆత్మపూర్ణునిగా చేశాడంటండి. హల్లెలూయా. అంతకుముందేమో ఆత్మతో నింపాడు. నింపబడితే సరిపోదు, కానీ ఆ ఆత్మ ఏమవ్వాలంటే నీలో పరిపూర్ణం అవ్వాలి. బైబిల్లో కొత్త నిబంధన పత్రికల్లో ఉంటుంది, ఆత్మపూర్ణులై ఉండుడి అంటాడు. హల్లెలూయా. ఏ పూర్ణులో? ఆత్మతో నింపబడడం ఒక అనుభవం. తర్వాత అక్కడి నుంచి ఇంకా ఆత్మలో ఎదిగే అనుభవం ఏంటి? ఆత్మపూర్ణులై. అక్కడేమో ఆత్మతో నింపాడు. ఇక్కడ ఏ అధ్యాయంలో? 35లో. మరి ఇక్కడ ఏమంటాడు? ఆత్మ పూర్ణులై ఉండండి. బెసలేలుని ఆత్మ పూర్ణునిగా చేశాను అంటే పని వేరు, కానీ ఇందులో ఏంటి? పని నేర్పుగలవాడై అంట. నేర్పు. దావీదు గురించి బైబిల్లో ఏముందంటే, అతడు నేర్పరి అయినా అంటాడు కదా. నేర్పరి ప్రతి పనిలో కూడా ఇది వచ్చు అది రాదు అనడు. ప్రతిదీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దేవునికి స్తోత్రం. కీబోర్డ్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదో ఒకరోజు వాయించేసి వారమంతా బూజు పట్టించేసి మందిరంలోనో ఇంట్లోనో మూలకు పెట్టి, ఈరోజు బైబిల్ కూడా పెడుతున్నారు కదా, బూజు పట్టిస్తున్నారు కదా, అలా అదేంటి అలా చేయడం. ఆయన దావీదు ఏం చేస్తాడు? చమత్కారముగా వాయిస్తాడంట. హల్లెలూయా. అలాగా దావీదు ప్రతిదీ కూడా నేర్పు. యుద్ధంలో కూడా నైపుణ్యం. బైబిల్లో ఆ కీర్తనలలోనే కనిపిస్తుంది మనకి. మన వ్రేలకాయలు యుద్ధము నేర్పువాడు. అందుకని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇది రాదు అది రాదు సోంబేర్లా ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? నేర్పరి అయిన పనివానిగా. అందుకని ఇది ఇక్కడ వ్రాయబడినటువంటి మాటల్లో చదవండి ఒకసారి. మీరు చదవగలుగుతారా? ఏమంటున్నాడు? విచిత్రమైన పనులను కల్పించుటకు బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకు పొదుకైన రత్నములను సానపెట్టుటకు కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను నేర్పువానికి కలుగునట్లు కొంచెం బాగా చదువు. పనులను నేర్పువానికి కలుగునట్లు నేర్పును వానికి కలుగునట్లు. ఒకసారి చదువుతాను. ఈ నిర్గమాకాండ 31వ అధ్యాయంలో 31వ అధ్యాయం తీశారు అందరూ. ఇంకా మీకు వీలైతే 2వ వచనం నుంచి చదువుతా. చూడము, నేను యూదా గోత్రములో హూరు మనుబడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వారిని పిలిచి తిని విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇతడితోనూ పని చేయుటకును పొదుటకై రత్నములను సానబెట్టుటకును కర్ర కోసేది ఎవరు? మన ప్రశాంత్ ఉన్నాడా? ప్రశాంత్ అది కార్పెంటర్ వర్క్ బాగా జరుగుతుంది కదా ఇక్కడే. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే అప్పుడప్పుడు మన ప్రశాంత్ దగ్గర ఆ కర్ర కోస్తూ ఉంటే ఒక అరగంట సేపు వెళ్ళాలనిపిస్తుంది. మంచి పర్ఫ్యూమ్, టేకు సువాసన.
జుట్టురేగు సువాసన, ఆ కోస్తా అంటే చెక్కలోంచి భలే వస్తుంది వాసన కమ్మగా. చూసారు ఎప్పుడైనా మీరు? వెళ్తూ ఉంటా, కానీ నాకేం టైం సరిపోవట్లే. మొన్న కూడా అక్కడ ఆపాడు, మళ్ళీ వెళ్దాం అనుకున్న ఈ ప్రార్థన వల్ల ప్రశాంత్ ఇంటికి వెళ్ళలేకపోయాను. వెళ్ళాలి ఈ వారంలో, ఆ వాసన చూడడానికని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మొన్న ఆపాడు కానీ మాట్లాడదామని అట్నుంచి వచ్చాను, అక్కడ పిలిచాడు. నాకేం వర్షం పడుతుంది ఆకుండా వెళ్ళిపోయాను. అక్కడ ఆ రోడ్డు నుంచి పిలిస్తే పర్వాలేదని చెప్పేసి మళ్ళీ ఇటు కూడా రోడ్డు ఉంది, ఇటు ఒక రోడ్డు, ఇటు నుంచి రాగానే మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షమై బ్రదర్ అని చెప్పేసి వర్షంలో నిలబెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. బ్రదర్ మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళిపోయాను. వర్షం పడిపోతే మాట్లాడేవాడిని, అంతే కదా. తర్వాత వెళ్దాం అని అనుకున్నా, ఇంతవరకు వెళ్ళా. దేవునికి స్తోత్రం. మరి సేవకుడు కనబడితే ఆపబోతే ఏం చేస్తారు? మరలా ఎప్పుడు కనబడతాడో దేవుని సేవకుడని. ఈ వారంలో వెళ్ళాలి కనుక కర్ర కోస్తావు కదా, కోసేటప్పుడు ఎలా ఉంటుంది? ఎంత దాని పని నిపుణత వేరుగా ఉంటుంది. వెంట్రుక వాసి అంటారే, లేకపోతే బ్లేడ్ పెట్టినా కూడా దిగనంతగా అంత చూస్తే అసలు కోత లేదేమో అన్నంత నైపుణ్యం ఉంటుంది పనిలో. దేవునికి స్తోత్రం. అందుకని దీంట్లో ఏమంటున్నాడండి, ఈ నిర్గమాకాండ 31వ అధ్యాయం 3-5 వచనాల కింద చదువుతూ ఉంటే, సానబెట్టుటకును కర్ర కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు. ఏంటండి? నేర్పును వానికి కలుగునట్లు వాణ్ణి దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. దేవుని ఆత్మపూర్ణుడు అంట ఆయన. నీ ఆత్మపూర్ణుడో వాళ్ళ ఆత్మపూర్ణుడో కాదు, ఈయన ఎవరు ప్రత్యేకించబడ్డారు. దేవుని ఆత్మపూర్ణులు వేరుగా ఉంటారు. యేసుప్రభు నామములో మీరంతా దేవుని ఆత్మపూర్ణులుగా ఉండి అనేకుల్ని ఆత్మ పూర్ణులుగా చేయడానికి దేవుడు మీకు ఒక నైపుణ్యం, నిపుణత, నేర్పు కలిగిన అనుభవం ఇచ్చినగాక. హల్లెలూయా. అంతేకాదు, ఇంకా మనం అది కింద చదువుతూ ఉంటే ఇతరులను కూడా నేర్చుకునేలా కూడా చేస్తాడంట. అలాంటి నేర్పు చాలా అవసరం. అలాంటి నేర్పు దావీదులో మనం చూడగలుగుతాం, కానీ సౌలులో మనం చూడలేము. కారణం ఏంటంటే దావీదులో ఉన్న అభిషేకం వేరు, ఆ పరిశుద్ధాత్మ వేరు. కానీ సౌలులో ఆ ఆత్మ అభిషేకం పొందుకున్నప్పుడు వరకే, ఇంకెప్పుడు ఆత్మపూర్ణుడు అవలే. ఆ పొందుకున్నంత ఉందంటే దేవుని ఆత్మ వెళ్ళిపోయాడు. ఇక వాళ్ళ కూతురులో ఉంటుందా? యథా రాజా తదా ప్రజ అన్నట్టు కూతురులో ఎందుకు ఉంటుంది? ఉండకపోగా, పొందుకోకపోతే పొందుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా గేలు చేస్తుంది. ఎవరినో కాదు, సొంత భర్తనే. ఆత్మ ఎవరే? దావీదే ఏ పూర్ణుడు? ఆత్మపూర్ణుడు కదా. దేవుణ్ణి స్తుతిస్తూ మనం చెప్పాను కదా, సుశీలమ్మ దేవుని ఆత్మతో నింపబడుతుంటే అలా దేవుని ఆత్మ ఎత్తి పడవేసాను అన్నట్టుగా అంత తల అక్కడ ఉండేది, కాలు తెత్తు ఎక్కడో అలా దేవుణ్ణి ఒక అరగంట సేపు ఆరాధన చేస్తూ ఉంటే, అసలు 30 సంవత్సరాల క్రితం అయితే ఒక్కొక్కరు ఏది నాటుకోడిలా ఉండే, ఇప్పుడంతా పావుగంట ఆరాధనకి నీరసం అయిపోతున్నారు, కూసుడిపోతున్నారు, సిక్కి శల్యమై బలహీనమై నీరసిల్లి సొమ్మసిల్లిపోయి అసలు చేతులు ఎత్తలేకపోతున్నారు, స్తుతించలేకపోతున్నారు. ఏం చేద్దాం? తిండి కూడా అట్టే ఉంది కదా. మరలా పోయి ఆ బ్రాయిలర్ కోళ్ళు తెచ్చుకుంటుంటారు. మరలా ఆ తోలనే తీసేసి తెచ్చుకున్నారంటే ఇంకొకరేమో తోలు తెచ్చుకుంటారు. చూడండి ఎలా ఉండాలంటే ఆత్మపూర్ణులై. అట్లా అమ్మతో పాటు ఇంకొక 10-20 మంది అట్లా ఉండేవాళ్ళు. ఆ తరం గతించిపోతూ ఉంది. అమ్మ మొన్నే ప్రభువులో నిద్రించింది, సుశీలమ్మ గారు. అమ్మ చెప్పాను కదా, 1996లో ఇక్కడే గ్రౌండ్లో 3 రోజులు సువార్త సభలు పెట్టినప్పుడు అప్పట్లో కానుకలు చాలా తక్కువ మంది, కానీ మంచి అద్భుతమైన కానుక ఇచ్చేవాళ్ళు. అయితే వాళ్ళల్లో సుశీలమ్మ గారు 3 లక్షలు ఇచ్చారు. ఎంతండి? సువార్త సభలకు 3 లక్షలు. ఇప్పుడు ఏమైనా ఇస్తారా 3 లక్షలు? 1,00,000 ఇవ్వడమే గగనం కదా. 3 లక్షలు అంటే 96లో పెట్టామన్నమాట. అప్పుడు 3 లక్షలు నేను చెప్తానంటే 30,000 ఇచ్చారు అంతే. అంటే 30 సంవత్సరాల క్రితం 30,000 అంటే 3 లక్షలతో సమానమేగా, నాటుకోడుల్లాగా. దేవునికి స్తోత్రం. మరలా అలాంటి వాళ్ళు లేపబడుదురుగాక. ఇమ్మని కాదు కానీ చెప్తున్నా,
ఆ అమ్మ సుశీలమ్మ, అలాగా కుటుంబం అంతా కూడా తన భర్త రాఘవులు గారు, మరి వాళ్ళ పిల్లలు స్టీవెన్, రవి, కూతురు ఒకే ఒక కూతురు శాంతకుమారి సహోదరి, వాళ్ళంతా కూడా ఎక్కువ పరిచయాలు చేస్తూ ఈ సేవ, ఈ రబ్బూరి పరిచయాలను 1995-96 నుంచి ఆ సమయాల్లో పోషిస్తూ వచ్చారు. అందుకని ఈ రోజున ఇలాగ పరిచర్యలు సేవ జరుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి నైపుణ్యం, దేవుని యొక్క పని, నిపుణత అనేది ఏంటంటే ఆత్మ పొందుకోవడం వేరు, ఆత్మ పూర్ణులు అవ్వడం వేరు. సుశీలమ్మ మరి ఎంతమంది చూశారో, చాలామంది చూసే ఉంటారు. అట్లా ఆత్మ పొందుకోవడం వేరు, అమ్మ ఆత్మ పూర్ణురాలై. ప్రైజ్ ది లార్డ్. ఎండ వచ్చినా కూడా ఏం చేసేవాళ్ళు, చెమట కారుతూనే ఉంటుంది మే నెల, అయినా కానీ ఆత్మతో నింపబడుతూ ఉండేవాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మ పూర్ణులైపోతారు. ఆ టైంలో ఆరాధన జరుగుతున్నప్పుడు ప్రవక్తల స్వాధీనంలో ఉంటున్నప్పుడు దైవజనుడు ఆమేన్ అనగానే వెంటనే అలాగా ఆగిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కనుక మరి సహోదరులు ఆత్మను పొందడం కాదు కానీ, సహోదరులు ఆత్మను పొందడం కాదు కానీ ఆత్మ పూర్ణులై దేవునిలో వర్ధిల్లుదురుగాక. ఆ ఆత్మ పూర్ణతలోనికి రావడానికి ఏకాగ్రత చాలా అవసరం, ప్రార్థన చాలా అవసరం, పరిశుద్ధత చాలా అవసరం, నోరు కాపాడుకోవడం, కళ్ళు కాపాడుకోవడం, మాట కాపాడుకోవడం మరి చాలా అవసరం. ఎప్పుడు ప్రభు సందులో ప్రార్థనాపూర్వకంగా ఉండగలిగితే నేను ఆత్మపూర్ణురాలుగా ఉంటాను. యేసయ్య రాకడలో ఈ ఆత్మపూర్ణులు చాలా అవసరం. నువ్వు ఆత్మ పొందిన వ్యక్తిగా ఉంటే సరిపోదు. బైబిల్లో ఆత్మ పొందడం అనే దాన్ని పరిశుద్ధులు అనొచ్చు. మరి ఆత్మపూర్ణత అంటే ఏంటంటే పరిశుద్ధులు సంపూర్ణులు అవటం. ఏంటంటే పరిశుద్ధులు సంపూర్ణులు అవడం అంటే పూర్ణాత్మతో నింపబడడం. అలాంటి అభిషేకం దేవుడు మీకు ఇచ్చునుగాక. మొదటిది ఏంటి? దేవుడు నిన్ను నిర్మించిన నిర్మాణం. రెండవది నీవే నీ ఇంటిని కట్టుకోవడం. మూడవది ఏంటి? దేంతో కట్టుకోవాలి? ఆయన చేత పిలువబడి పరిశుద్ధాత్మతో. ఎక్కడికి పిలువబడి? ఆయన చేతి నీడలోనికి లేదా ఆయన భద్రతలోనికి, కాపుదలలోనికి. బెసలేలు అంటే అర్థమైంది కదా. మూడవది ఏంటి? ఆత్మను పొందుకుంటే సరిపోదు. చెప్పండి ఏంటి? ఆత్మ పూర్ణులై ఉండాలి, నేర్పు గలవారై. హల్లెలూయా. ఇక నాలుగవదిగా మన పరిశుద్ధ గ్రంథంలో చివరిగా ఒక్క విషయాన్ని మనం చూసి ప్రార్థన చేసుకుందాం. ఆదికాండం మనం చదివితే అక్కడ ఒక విచిత్రమైన అంగి గురించి మనం చూస్తాం. ఎలాంటి అంగి అండి? విచిత్రమైన అంగి. ఆ ఆదికాండంలో చూస్తే ఒక ఆయన చాలా వృద్ధుడు. ఎవరండి? చాలా వృద్ధుడు. ఆ వృద్ధాప్యంలో ముసలాయనగా ఉన్నప్పుడు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అతను ఒక కొడుకును కన్నాడు. ఈ రోజుల్లో 90 సంవత్సరాలకి 100 సంవత్సరాలు గారిని కంటారా? వృద్ధుడుగా ఉన్నప్పుడు ఒక కొడుకును కన్నాడు. దానికంటే ముందు చాలామంది పిల్లల్ని కన్నాడు. కానీ మరి చివరిలో ఒక కొడుకుని కన్నాడు. దాని తర్వాత ఆ కొడుకు తర్వాత కూడా ఇంకో కొడుకుని కన్నాడా? అతని పేరేంటంటే యాకోబు. మరి అందరిలో కూడా ఈ వృద్ధుడుగా ఉన్నప్పుడు పుట్టినప్పుడు ఒక కొడుకున్నాడు కదా, ఆ కొడుకుకి యోసేపు అని పేరు పెట్టారు. ఆ యోసేపుకి యాకోబు ఏం చేశాడంటే వాళ్ళ అన్నలకి కాకుండా వృద్ధాప్యంలో పుట్టాడు కాబట్టి ముద్దుగా, సుకుమారుడుగా, లేకపోతే ఒక మంచిగా ఇష్టపడి అతన్ని పెంచుతూ ఉన్నాడు. పెంచుతూ అతనికి అద్భుతమైన ఒక విచిత్రమైనటువంటి కుట్టు కలిగినటువంటి వస్త్రాన్ని, విచిత్రమైనటువంటి విలువైనటువంటి వస్త్రాన్ని ఇచ్చాడంటండి. దేవునికి స్తోత్రం. మరి ఒక రోజున ఏమైందంటే అన్నలు పగబట్టి మన అందరికీ విచిత్రమైన వస్త్రం లేదు కానీ వీడికి మాత్రం విచిత్రమైన వస్త్రం అని చెప్పి పగబట్టారంట. చూడండి ఆదికాండం 27వ అధ్యాయమా 37వ అధ్యాయమా అందులో చూస్తే
ఎన్నో వచనం? మూడో వచనం. 37 3 చదవండి. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక ఇశ్రాయేలు యాకోబు యొక్క వృద్ధాప్యం సమయంలో మరి యోసేపు పుట్టాడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నిలువుటంగి ఎవరు వేస్తారంటే గొప్ప గొప్ప రాజులు, ఘనులు, కలవారి కుటుంబం అంటారు కదా, గొప్ప గొప్ప వాళ్ళు వేస్తారన్నమాట. మంచి విచిత్రమైనది. మామూలుగా వాటికి ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి, ఇట్లా మనకి విచిత్రమైనటువంటి నిలువుగా ఉంటుందన్నమాట. మామూలుగా పని చేసుకునే వాళ్ళకి ఇక్కడ దాకా కొంచెం ఇబ్బంది కాబట్టి వాళ్ళకి ఈ చేతులు లేని బట్టలు వేసుకొని పనులు చేస్తూ అలా ఉంటుంటారు. ఇతను మరి చాలా ఇతనంటే యోసేపు అంటే ప్రేమ కాబట్టి 11వ వ్యక్తి యోసేపు. 12 మందిలో ఎన్నో వ్యక్తి? చివరి వ్యక్తి ఎవరు? బెన్యామీనా కదా? గుర్తున్నాయా లేవా? ఏదో మీరు గుర్తుందా లేదని చెప్తున్నా. 11వ వ్యక్తి ప్రేమ. కానీ ఈ యోసేపు యొక్క అన్నలు 10 మంది ఏం చేశారంటే పగబట్టి విచిత్రమైన వస్త్రం లేదు, మాకు ఇవ్వలేదు, మమ్మల్ని మా తండ్రి ఎక్కువ ప్రేమించట్లే వీడి వల్ల అని చెప్పేసి కొట్టి నీళ్ళని బావిలో పడేశాడు. చాలా హింసించారు. ఇక రాళ్ళు తీసుకెళ్ళి వేసి చంపేద్దాం అనుకుంటే అందులో ఒక ఆయన ఆపాడు కదా, అరే వద్దురా, వదిలే, మనం కొట్టాము, గోతులు వేసాం కదా, మరలా రాళ్ళేసి చంపడం ఎందుకు అని ఒక ఆయనకి ప్రేమ ఉంటుంది, అతను ఆపుతాడు. ఆ 10 మందిలో ఎవరో పేరు తెలుసు కదండి, కొద్దిగా గట్టి చెప్పండి. రూబేన్ కదా. అప్పుడు ఆపుతారు. ఇక నీళ్ళలో గోతులో వదిలేసి వెళ్ళిపోతారు యోసేపుని. విచిత్రమైన అంగి వేసుకొని వెళ్తూ ఉంటే ఈ 10 మందికి ఈర్ష వస్తూ ఉంటే నిలువుట అంగి వేసుకొని, మా నాన్న వీడికి కుట్టించాడు, మాకేం కుట్టిలే, విచిత్రమైన వస్త్రం ఇవ్వలే అని చెప్పేసి ఈర్ష, ఎలాగైనా చంపుదామని చెప్పి ఎలా అర్థం కాక ఇక అంగి తీసేసి చింపేసేది కోపంగా పగతో ఎక్కడక్కడ చింపి ఒక గొర్రెను కోసి దానికి రక్తం అంతా అంటించి నీళ్ళని బయలేసి ఇంటికి వెళ్ళి, నానా, డాడీ, తండ్రి గారు తమ్ముడిని యోసేపుని అడవిలో క్రూర జంతువులు చీల్చి చెండాడి చంపేసి అనగానే పాపం యాకోబు కింద పడి బూడి తెచ్చుకొని అయ్యో అయ్యో అని ఎంతో ప్రేమించాడు కదండి. ఏడుస్తా చాలా అన్నం కూడా తినకుండా అలా కుమిలిపోతూ ఉన్నాడు. ఈలోపు అక్కడ యోసేపు గోతిలో ఉన్నాడు. మరి అయితే వాళ్ళు ఇది రాకముందు ఏం చేశారంటే వెళ్ళిపోయే ముందు అక్కడ నుంచి ఎడారిలో నుంచి అక్కడక్కడ నుంచి ఒంటెల మీద కొందరు ఇతర దేశస్తులు వస్తూ ఉన్నారు. ఈ గోతిలో నుండి ఎందుకని చెప్పేసి వాళ్ళకి అమ్మేశారు. అమ్మేస్తే వాళ్ళు తీసుకెళ్ళి హోల్సేల్గా కొనుక్కొని యోసేపుని రిటైల్గా ఇంకో దేశానికి, ఐగుప్తు దేశంలో ఫరోకి అక్కడ అమ్మేశారండి యోసేపు. ఎంత భయంకరం కండి, విచిత్రమైనటువంటి వస్త్రం. మరి గమనించండి, ఆ విచిత్రమైనటువంటి వస్త్రం ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో తండ్రికి యేసు ప్రభు సుకుమారుడు. హల్లెలూయా. ఎవరండి? ముద్దు కుమారుడు, ముద్దుల కొడుకు, ఏక కుమారుడు, అద్వితీయ కుమారుడు ఆయన ప్రభు అయిన యేసు. మనందరిలో మనకి ఆయన అన్నగునట్లు యేసయ్యని లోకానికి పంపితే యేసయ్యని వస్త్రాలు చీట్లు వేసుకొని మరి తీసుకెళ్ళిపోవడమే కాదు, చొక్కాని తీసేయడమే కాదు, ఆయన యొక్క చర్మం అనే చొక్కాయని, యోసేపు చొక్కాయని అయితే చీల్చాడు కానీ ఆయన చర్మపు చొక్కాయని కూడా చీల్చేశారు. యేసయ్య శరీరం అంతా కోడాళ్ళ చేత, బల్లెముల చేత, ముళ్ళ చేత, మేకల చేత చీల్చబడింది. అయితే మరి యేసయ్య మన కోసం శిలువలో ఆ విధంగా చీల్చబడడం వల్ల, ఆయన చర్మపు చొక్కాయి మన కోసం చీల్చబడడం వల్ల, మామూలుగా అయితే యేసయ్య ధరించినటువంటి వస్త్రం కూడా కుట్టులేని వస్త్రం అంటండి. తన తల్లి ఎంతో ప్రేమతో అల్లిస్తే అది తీసేశారు. చివరికి ఆయన చర్మం అనే చొక్కాయిని కూడా చీల్చేశారు. తల్లి కుమిలిపోతూ ఉంది. మరి పరలోకమందున తండ్రి యేసు ప్రభు అలా చీల్చబడడం, నలగొట్టబడడం ఇష్టమే. అయినా
ఆయన తండ్రి ఓర్చుకుంటున్నాడు. నలగొట్టడమే, చీల్చబడమే ఇష్టపడ్డాడు. అలాగా ఆయన చర్మపు చొక్కాయి చింపబడితేనే విచిత్రమైన వస్త్రం ప్రపంచంలో ఎవరికి లేని ఆయన శరీరం అనే తెర చెరగడమే చింపబడితేనే ఆయన వస్త్రం మరి చలి తగలకుండా చలికాలంలో ఆమె జ్ఞానవంతురాలు ఇంటివారికి రక్తవర్ణ వస్త్రాలు కుట్టురు అన్నట్లు మరి కుట్టులేని వస్త్రాన్ని వేసే పోగొట్టుకున్నాడు. మరి చర్మపు చొక్కాయి శరీరం అనే తెర కూడా చెరిగింది. దానివల్ల ఈ రోజున మనకి చలి అనే లేదా చలికాలమందైనా ఆయన రాకుండా ప్రార్థించడన్నట్టు ఉగ్రత దినమున మనం విడిచిపెట్టబడకుండా దేవుడు ఆయన చర్మపు చొక్కాయి, విచిత్రమైన చొక్కాయి, ఎవరు కుట్టలేని దేవుని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నిర్మాణం చేయబడి కన్య మరియ ద్వారా ఆయన ఈ లోకంలో పుట్టాడు. ఎంత విచిత్రం అండి! ఆత్మ ద్వారా కదా, సర్వోన్నతిని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఆమెని కమ్మగా అన్నాడు కదండి. పరిశుద్ధాత్మ ద్వారా ఆయనను ఆమె కనింది. హల్లెలూయా! చూసారా, ఆత్మ లేకుండా ఏది జరగట్లేదు. బెసలేలు ఆత్మను పొందుకున్నాడు. రెండు, ఒక రకమైన పనికి ఇంకో రకమైన పనికి బెసలేలు ఆత్మ పూర్ణుడయ్యాడు. దానికి పూర్ణుడై ఉంటేనే అలాంటి వర్క్ చేయగలడు. మూడవది ఏంటండి, బెసలేలను మించి ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘమంతటికి ఒక విచిత్రమైన వస్త్రం, తన పరిశుద్ధాత్మతో పాపము లేనివాడు, పాపం చేయనివాడు, పాపం ఎరగనివాడు, మరి పాపమును చూడలేనంత నిష్కలంకమైన కనుదృష్టి గలవాడు, పరిశుద్ధుడు. హల్లెలూయా! ఆ ఆత్మ ద్వారా జన్మించిన యేసయ్యే ఒక వస్త్రంగా మన కోసం మారిపోయాడు. అందుకనే దాన్ని మనం అంతా పిలుచుకుంటాం. ఏంటనేది మనం మారు మనసు పొందినప్పుడు, లేదా ప్రజలు పాపం విడిచి మారు మనసు పొంది కొత్తగా జన్మించినప్పుడు ఏమంటాం? రక్షణ వస్త్రం అంటాం. హల్లెలూయా! మరి ఆ వస్త్రం అంత విలువైన యేసయ్య శరీరం అనే ఆ వస్త్రాన్ని నువ్వు మారు మనసు పొంది ధరించినప్పుడు, లేక రక్షణ బాప్తిస్మం పొందినప్పుడు నువ్వు ధరించుకుంటున్నావు. అది బైబిల్లో ఉంటుంది కదా. గళితీయులకు రాసిన పత్రిక 3:27 లేక చూడండి 4:27లోనే ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తునే వస్త్రంగా ధరించుకున్నారు అంటాడు. ఆ వస్త్రం ఎంత విచిత్రమైన వస్త్రమో! ఎంత 3:27 4:27 గలతి చదవండి ఒకసారి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. యోసేపుకి ఇచ్చిన వస్త్రం కంటే కూడా విచిత్ర కనికరమ్మ గారు అమ్మా ఏంటది అసలు, ఏది బెసలేలకు ఇచ్చిన దానికంటే బాప్తిసం తీసుకున్నప్పుడు పొందే వస్త్రం అసలు ఇంకా వర్ణించలేమండి. ఎంత విచిత్రమైన వస్త్రమో అది. ఆ విచిత్రంగా మారిపోవడానికి దానికి వేసిన మిషన్ కుట్లు ఏంటవి? వేసే చర్మానికి కోడాలకి చివరి ఏముంటాయి? సీసం పెంకులు, గాజు పెంకులు, తర్వాత రకరకాల ముళ్ళులు కదా, వాళ్ళేమో మేకులు, అవేమో వల్ల కుట్టు ఏం కుట్టది, తన మీద ఏమో ముళ్ళు, అబ్బా ఒక బల్లెం, అన్నీ ఇలా ఎంత విచిత్రంగా బెసలేరు చేసినది కూడా పనికిరాదండి. అంత అద్భుతమైన వస్త్రం. మారు మనసు పొందినప్పుడు రక్షణ వస్త్రం, బాప్తిసం పొందినప్పుడు నీతి వస్త్రం, పరిశుద్ధాత్మ పొందినప్పుడు పెళ్లి వస్త్రం. ఒక విచిత్రంగా ఆయన శరీరం అనే తెర చీల్చబడ్డప్పుడు మనం పొందుకున్నాం. దానికి అపవిత్రత అంటొచ్చా సహోదరి? పాపపు మరక అంటొచ్చా? వ్యభిచారిని ఇలా మరకలు అంటొచ్చా? లేక జిగటగల దొంగ భూమి యొక్క మరకలు అంటొచ్చా? అపవిత్రత అనేవి ఆ యేసయ్య నీకు ధరించాడే. తండ్రి అయిన దేవుడు నీకోసం ఒక బెసలేలను ఇంకొకటో కాకుండా నేరుగా తన సుకుమారుడైన యేసు ప్రభునే నీకోసం పంపించేసి మరి రకరకాల సీసం పెంకలు, ముళ్ళు, బల్లెం, మేకులతో కుట్టు మెషిన్లో ఆయన శర్వమంతా మరి తీసి కుట్టి నీకు ఒక వస్త్రంగా ధరింపజేశాడే. జగతుత్పత్తి మొదలుకొని వధించబడుతున్న గొర్రెపిల్ల
అక్కడైతే మామూలు అక్కడ ఒక గొర్రె చర్మాన్ని వేసాడు, అక్కడ కూడా వధించబడింది దేవుడే. కానీ అక్కడ ఒక గొర్రె, కానీ నిజంగా 2000 సంవత్సరాల క్రితం లోక పాపాలు మోసుకుని పోచిన గొర్రె పిల్లగా యేసుప్రభువే నీకోసం ఆ చర్మపు చొక్కాయిని నీకోసం అలాగా విచిత్రంగా అద్భుతంగా విలువైనదిగా ఇచ్చాడు. దానికి పాపం అంటొచ్చా? ఒకసారి ఆలోచించాయి. దాన్ని ధరించుకున్నాక పాపపు మరకలు అంటొచ్చా? ఒక్కసారి ఆలోచించాడు. అయ్యో, ఇన్ని వస్త్రాలు ఆయన చర్మం ద్వారా చేసి ఇచ్చాడు అంటొచ్చా? బైబిల్లో ఒక అపవిత్రుడు ఉన్నాడండి, పరిశుద్ధంగా పెరగాల్సిన వ్యక్తి మరి విచిత్రమైన విలువైనటువంటి వస్త్రము ఒక రాజకుమార్తెకి ధరింపజేస్తే ఒకడు ఆమెను చెరిపేశాడండి. ఏం చేశాడు? చెరిపేశాడు, అంటే అపవిత్రపరిచాడు. ఒక రకంగా అది ఎంత భయంకరం అంటే, ఇక ఆ రోజుల్లో ఒక విచిత్రమైన వస్త్రం, విలువైన వస్త్రం ధరించిన మరి ఆ రాజు యొక్క కూతురు చెరిపివేయబడ్డప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆ రంగురంగులు వర్ణములు కలిగిన ఆ యొక్క చీరను, ఆ యొక్క వస్త్రాన్ని ఆమె ఏం చేసిందంటే, విచిత్రమైన వస్త్రాన్ని ముక్కలుగా చేసుకొని పెట్టుకొని వెళ్తా ఉందండి. ఆ రోజులు అలా పెట్టుకునేవాళ్ళు. కొంతమంది మరి విచిత్రమైన వస్త్రం చిరిగిపోకపోయినా ప్రార్థన చేయమంటే, స్తోత్రం చెప్పమంటే స్తోత్రం అంటున్నాడు. నువ్వేమైనా పాడు చేయబడ్డావా, లేకపోతే పాపం చేస్తున్నావా? చేతులు దేవుడు 2 ఇచ్చాడు, ఏం చేయాలి? లేదా చేతులు నొస్తే కొంచెం ఇలాగని, లేదా తర్వాత మళ్ళీ పెట్టేస్తాను, దించి మళ్ళీ రీఛార్జ్ అయ్యాక నొప్పి తగ్గాక మళ్ళీ ఎత్తాను. చచ్చిపోయిన వాళ్ళు అలా చేస్తుంటారు, చెరపబడ్డ వాళ్ళు అలా చేస్తుంటారు. స్తోత్రం స్తుతి స్తోత్రం. ఇదేది పాపం. ఆమె రాజకుమార్తె చెరపబడ్డప్పుడు ఎంత భయంకరమో. సహోదరుడా, నీవు నీ పాపం చేత విచిత్రమైన వస్త్రం చెరపబడిందా? ఇతరులను చెరిపావా? చెడిపోయావా? ఏ పాపంలో ఉన్నావో అది గుర్తు చేసుకొని అయ్యా అని కన్నీళ్లతో నీ గదిలోనికి వెళ్ళి 1 గంట సరిపోదు, గంటల తరబడి ప్రార్థన చేస్తే నువ్వు చేసిన పాపాలన్నీ గుర్తొస్తాయి. నీ వ్యభిచారం గుర్తొస్తుంది, నీ జీవితంలో చేసిన అపవిత్రత గుర్తొస్తుంది, కృతజ్ఞతలు చెప్తావు. ఇంకా ఏదైనా తప్పు చేస్తే గుర్తు వస్తుంది. నువ్వు వెళ్ళావనుకో, నువ్వు ప్రార్థన చేసుకో, అప్పుడు నీకు అలవాటైన చెడుల వాటిలన్నీ కూడా అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కన్నీళ్ళు, ఒక చొంబుడు కన్నీళ్ళన్నీ వస్తాయి. పోనీ ఒక గ్లాసుడైనా వస్తాయి, పోనీ ఒక టీ కప్పుడైనా వస్తాయి, రావా? పోనీ ఒక మూతుడైనా వస్తాయి, బుడ్డిలో ఉంటాయి అందులో కన్నీళ్ళు. అలాగా ఆ ప్రార్థన ఉన్నప్పుడు నువ్వు ఉన్న చెడులన్నీ పోతాయి, పశ్చాత్తాపడు. మరి ఆమె చెప్పినోడు ఎప్పుడు పవిత్రపరచబడతాడో నాకే అర్థం కావట్లేదు. ఈమె ఆ విచిత్రమైన వస్త్రం ఇలాగా తీసి ఇలా కట్టుకొని వెళ్తూ ఉంది. చదువుదాం ఒకసారి, బైబిల్లో దొరికిందా? చెప్పమంటారు ఆ మాట? 34 అది ఏది పాపం చెరపబడిన ఆ స్త్రీ గురించి, రాజకుమార్తె గురించి. పరిశుద్ధ గ్రంథం సమూయేలు 2వ గ్రంథం, దావీదు కుమార్తె గురించి. ఎవరు కాదు, సొంత అన్నే, సొంత సహోదరుడే. చిన్నమ్మ పెద్దమ్మ పిల్లకాయలు ఉంటారు కదండి, బంధువులు. అక్కడ చూడండి, సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. 13-18. కన్యకలైన కుమార్తెలు వివిధ వర్ణముల గల చీరలు ధరించువారు. ఆమె ఇట్టి చీర ఒకటి ధరించి ఉండెను. పనివాడు ఆమెను బయటికి వెళ్ళగొట్టి మరలా రాకుండానట్లు తలుపు గడియ వేసెను. అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి పోసుకొని తాను కట్టుకున్న వివిధ వర్ణములు గల చీర, వర్ణములు గల, మరో భాషలో ఇక్కడ వర్ణం అని ఉంది, ఇతర భాషాంతరాల్లో వర్ణం, విచిత్రమైన రకరకాల అద్భుతమైనటువంటి రాజులు ధరించే తండ్రి ఆమెకు ఒక మంచి వస్త్రం ఇస్తే కుమార్తెకి, మరి ఒక వ్యక్తి ఆమెను చెరపడం చూడండి. వివిధ వర్ణములు కలిగిన చీరను ఆమె చింపి నెత్తి మీద చేయి పెట్టుకొని ఏడ్చుకుంటూ పోగా చాలండి, ఏంటండి ఏడ్చుకుంటూ పోయింది. సహోదరుడా,
నీ జీవితంలో అలాంటి పాపంలో నీవు ఉన్నావా? అలాంటి స్థితి ఎవరికైనా కల్పించావా? నువ్వు పశ్చాత్తాపపడు. తప్పక దేవుడు నిన్ను ఈ 3వ రోజు శుద్ధీకరణ ఉపవాస పునరుత్థాన ఆరాధనలో నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రభు విడిపించి నువ్వు ధరించిన రక్షణ వస్త్రం, నువ్వు ధరించిన బాప్తిసం ద్వారా నీతి వస్త్రం, ధరించిన పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మరి పెళ్లి వస్త్రం కాపాడుకొని మరలా గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కొని పరిశుద్ధపరచబడదువుగాక. నీ పాపం ఒప్పుకుందువుగాక. పెళ్ళి కాకముందు మరి ఇతరులతో పెట్టుకున్న చెడు సంబంధాలు విషయంలో దేవుడు ఎలా నన్ను విడిపించాడో అలాంటి విషయంలో పశ్చాత్తాపడి దేవా ఈ పాపంలోంచి విడిపించావు అనే కృతజ్ఞత, నాకు ఒక విడుదలిచ్చావు అని స్తోత్రం అని చెప్పుకుంటూ మరి ప్రార్థన చేసుకో. దేవుడి వాక్యం అనే వెనుకల్లో దీవించునుగాక. అందరం ఒకసారి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. మోకరించి ఒక్క 2-3 నిమిషాలు చేద్దాం. భూమి మీద ఉన్న రాజులు ఇచ్చిన వివిధ వర్ణములు గల వస్త్రాలు కావచ్చు, యాకోబు యోసేపుకి ఇచ్చిన విచిత్రమైన వస్త్రం కావచ్చు, బెసలేల్ ద్వారా చేయబడిన గొప్ప గొప్ప వస్త్రాలు కావచ్చు, అందరికంటే గొప్ప బెసలేలు మించి వ్యక్తిని లేత మొక్కగా పెరిగిన యేసయ్య లేత చర్మములో పాలు కారు దేహం మీద నాట్యమాడాయి కొరడా దెబ్బలు. ఆ కుట్ల చేత ఒక విచిత్రమైన వస్త్రం నువ్వు బాప్తిస్మం ద్వారా పొందాలని, నీవు రక్షణలో పొందాలని, పరిశుద్ధాత్మ పొందిన నీవు ఆత్మపూర్ణుడమై ఆయన పెళ్లి వస్త్రం ధరించాలని తండ్రి అయిన దేవుడు నిన్ను ఒక పెళ్లి కూతురుగా చూడాలని ఆశపడుతున్నాడు. ఓ యేసయ్య నిన్ను ఒక వధువుగా చూడాలని ఆశిస్తున్నాడు. భర్త కర్తవ్యం నెరవేర్చి వెళ్ళిన యేసయ్య వరుడుగా రాబోతున్నాడు. భార్య కర్తవ్యం శ్రమలతో కూడింది, హింసలతో కూడింది. యేసయ్య కోసం దేవుడు నీకు ఇచ్చిన వాటిని ధరించిన నీవు ప్రభు కొరకు బ్రతుకుతూ ఉంటే, భార్య కర్తవ్యం నెరవేరుస్తున్న నీవు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నిత్య వధువుగా నీవు ఉండబోతున్నావు. దేవా, ఇలాంటి గొప్ప వస్త్రం ఎవరివ్వగలరయ్యా? ఇంత విచిత్రమైన వస్త్రం మీ చేతులతో ఒక విచిత్రమైన వస్త్రంగా నాయనా తండ్రి, ఒక దేహంగా మహిమను ఒక వస్త్రంగా ధరింపజేశారయ్యా. మహిమను పోగొట్టుకున్నాం ప్రభా. ఇదిగో మరలా మాకు మహిమా వస్త్రాలు ఇవ్వాలని, విచిత్రమైన వస్త్రం ఇవ్వాలని, యేసయ్య వస్త్రం మాకు ఇవ్వాలని ప్రభా మీరు ఆశపడినందుకు స్తోత్రమని ప్రార్థన చేసుకుందాం. మీరు కార్చిన రక్తధారలకు ఏమి ఇవ్వగలమయ్యా? చేసుకుందామా ప్రార్థన? ప్రభు చేసుకుందాం ప్రార్థన. మనం ముగించుకోబోతున్నాం. ఇంకొక 30 సెకండ్లు ప్రార్థన చేసుకో. థ్యాంక్ యూ జీసస్. నువ్వు తామారులాగా తల మీద చేపెట్టద్దు. దేవా, మీ వైపు చేతులు ఎత్తుతాను, ప్రార్థన చేసుకోండి. ఆమేన్. ప్రార్థన వినేసే స్తోత్రం చెబుదాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదాం. రాకడకు సిద్ధపరిచినట్లు స్తోత్రం చెబుదాం. దేవా నాయనా తండ్రి, పూర్వం ఎందరో చెరపబడ్డారు నాయన. ఇదిగో నాయన, ఈ లోకంలో మీరు రాకడకు ముందు ఎందరో చెడిపోయి ఉన్నప్పుడు మా కోసం నాయన శాపగ్రాహిగా మా రకరకాల పాపాలు శిలువ మీద మోసి, అటు గాజు నాయన పెంకులు, అటు కోడాలు, అటు పిన్నీసులు లాంటివి, మేకులు లాంటివి ఎన్నెన్నో వాటితో మీ చర్మం చీల్చబడింది మా కోసం. నిలువెళ్ళని అడిగారు, నలిగిపోయారు. మేము ఎదుకు వచ్చి పాపాలు ఒప్పుకున్నప్పుడు నాయన ఇక ఎన్నడూ పాపం చేయకుండా, ఇక ఎన్నడూ మరలా పాపం చేయకుండా పరిశుద్ధంగా బతకడానికి
విచిత్రమైన వస్త్రం ఇచ్చారు. ఆ వస్త్రానికి నాయన లోకం మాలిన్యం అంటూ ముట్టు అవ్వకుండా కాపాడుకుంటూ సహాయం చేయి. మీ బిడ్డలకు సహాయం చేయి, కృప కలుగురుగాక. ఇప్పుడు ప్రభురాత్రి భోజనంలో చేవేస్తుండగా సహాయం చేయి, కృప చూపు. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన విన్నేసే స్తోత్రం చెబుదాం. త్రియేక దేవుని దీవెన సదా తోడేని నడిపించునుగాక. ఆమేన్. ఒకసారి అలాగే